హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన రెసిపీస్ వచ్చేసి మొలకలతో 2 రకాల రెసిపీలను అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ మొలకల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ మొలకలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయండి. ఈ మొలకల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్, విటమిన్స్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదండి, ఇవి రోజు తీసుకోవటం వలన అధిక బరువును కూడా తగ్గిస్తుంది. అలా అని ఈ మొలకలను ఒకేలా రోజు తినలేం కదండి. అలాంటప్పుడు ఈ రెసిపీలను ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ రిచ్ ప్రోటీన్స్ ఉన్న మొలకలతో కర్రీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే పెసలు అలాగే కొమ్ము శనగలను తీసుకున్నానండి. ఇవి నైట్ అంతా నానబెట్టి ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఈ మొలకల్లో ఉన్న వాటర్ అంతా తీసి ఇలా బాక్సుల్లో పెట్టానండి. రెండో రోజుకల్లా ఈ మొలకలు అయితే ఇలా రెడీ అయ్యావి. తరువాత దీనికోసమైతే క్యారెట్, అలాగే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చిని వేయాలి. తరువాత దీనిలో కరివేపాకును వేసి ఒకసారి కలిపి దీనిలో కొద్దిగా అల్లం తురుమును వేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే టమోటాను వేయాలి. వీటికి కొలతలేమీ అవసరం లేదండి. ఇవి వేసిన తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు, క్యారెట్, టమాటాను పూర్తిగా వేయించకుండా కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు, టమోటాలను పూర్తిగా రోస్ట్గా ఫ్రై చేయకుండా ఇలా పచ్చిగానే ఉండాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపును వేసి కలుపుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి వేసాం కదండి, కారం ఏమీ అవసరం లేదు. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్ను, అలాగే 1/2 స్పూన్ వరకు చాట్ మసాలాను వేయాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసల మొలకలు, అలాగే కొమ్ము శనగల మొలకలను వేయాలి. ఇవి వేసిన తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్, అలాగే ఉప్పు, చాట్ మసాలా అన్నీ ఈ మొలకలకు పట్టేటట్టు కలుపుకోవాలి. వీటిని పూర్తిగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి. ఇవి పూర్తిగా రోస్ట్గా ఫ్రై అవ్వకుండా ఇలా జస్ట్ ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. తరువాత చివరగా దీనిలో 1 నిమ్మ చెక్క రసాన్ని పిండాలి. ఈ నిమ్మ రసం వేసిన తరువాత ఈ పులుపు మొత్తం అన్నింటికి పట్టేటట్టు ఒకసారి కలిపి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే మొలకల ఫ్రై రెడీ అయినట్టేనండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా గాను తీసుకోవచ్చు. అలా కాకుండా రోటీతో కూడా తింటే బాగుంటుందండి. లేదంటే రైస్ తిన్న వాళ్ళైతే రైస్తో సైడ్ డిష్గా కూడా తినొచ్చు. దేనిలోకైనా చాలా బాగుంటుంది. మరి చూసారు కదండి, సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని. ఇప్పుడైతే మొలకలతో రెండవ రెసిపీని అయితే ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఇవి చిటపటలాడిన తర్వాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేయాలి. తరువాత దీనిలో 1-2 పచ్చిమిర్చిని వేసి, అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకును వేసి ఈ ఉల్లిపాయలను వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేయించి తరువాత దీనిలో చిన్నగా తురుముకున్న టమోటాను వేయాలి. ఈ టమోటాను బాగా మగ్గనివ్వాలి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చెయ్యండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవుతుందండి. చూసారు కదండి, టమోటా అయితే కొద్దిగా మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారంను వేయాలి.
తరువాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ను వేయాలి. ఇలా వేసిన తర్వాత ఈ టమోటాను ఒకసారి కలిపి మూత పెట్టి పూర్తిగా ఈ టమోటాను మగ్గించాలి. వీటిని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. చూడండి టమోటా అయితే బాగా మగ్గింది. ఇలా టమోటా పూర్తిగా మగ్గిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న వంకాయలను వేయాలి. ఇక్కడైతే నేను ముందుగానే కట్ చేసి పెట్టానండి. ఇక్కడ నేను 2 వంకాయలను తీసుకున్నాను. ఈ వంకాయలను ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఈ మగ్గించిన టమోటాల్లో వేయాలి. ఈ వంకాయలు వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి వంకాయలను మగ్గించాలి. మొలకలు హెల్త్కి మంచివని రోజు ఒకేలాగా తినలేం కదండి. అందుకని తక్కువ ఆయిల్తో ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ 2 రకాల రెసిపీల్లో తక్కువ ఆయిల్తో చేశానండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఈ వంకాయ మొలకల కర్రీ అయితే చాలా బాగుందండి. రోటీతో కానీ రైస్తో కానీ తీసుకోవచ్చు. చూడండి వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేసానండి. ఇక్కడ చిన్న గ్లాస్తో నీరు వేయడం స్కిప్ అయింది. మొలకలు తొందరగా కుక్ అవుతాయి కదండి. అందుకని ఈ వంకాయలో చిన్న గ్లాస్తో నీరు వేసి మూత పెట్టి వంకాయలను కొద్దిగా ఉడికించుకోవాలి. ఇలా కుక్ అయిన ఈ వంకాయల్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పెసలు అలాగే కొమ్ము శనగల మొలకలను వేయాలి. ఈ మొలకలు వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వీటిని కూడా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేసి ఈ మొలకలు వంకాయలను కుక్ చేసుకోవాలి. ముందుగానే ఈ స్ప్రౌట్స్ని వంకాయను మగ్గించుకున్నాం కదండి, తొందరగానే అయిపోతుంది. అలాగే నీరు కూడా తక్కువగానే పడుతుందండి. ఇలా నీరు వేసిన తర్వాత 5 మినిట్స్ పాటు ఈ వంకాయలు మొలకలను ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడైతే వాటర్ అంతా దగ్గర పడి కర్రీ అయితే రెడీ అయ్యింది. ఇలా నీరు లేకుండా ముద్దగా చేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా ఈ రెడీ అయిన ఈ కర్రీను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే వంకాయ మొలకల కర్రీను. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ 2 రెసిపీలు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఈ 2 రెసిపీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.